నమస్తే మ్యామ్. నమస్తే. సో, దీని గురించి అనుకుంటా. ఈ మధ్య సెలబ్రిటీ స్టార్స్ కానీ, హ్మ్. వీళ్ళు కానీ కిడ్స్ కావాలి అనుకున్నప్పుడు ముందు నుండే ఒక 1 ఇయర్ బిఫోర్ నుండే హ్మ్. హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడము. దాని అండ్ గురించి ప్రీనేటల్ చెప్తున్నారు. వైటమిన్స్ హ్మ్. అని ఉంటాయి. సో అవి ఓకే. తీసుకోవటం, మనలో ఉన్న రుగ్మతలు ఏంటి అన్ని కరెక్ట్ చేసుకోవటం. ఓకే. చాలా క్రూషియల్ రోల్ ప్లే వెరీ చేస్తుంది. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే. ప్రిపరేషన్ ఉండాలి మీకు. హ్మ్. సో మీరు అడగచ్చు, మరి ఇది వరకు ఇవన్నీ లేవు కదా అని. ఇది వరకు ఇన్ని ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ లేవు కదా? అవును. అప్పుడు కొంచెం ఇంత లేవు, పొల్యూషన్ లేదు and లేవు. లేదు. అండ్ ఇంకొక Yes. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్మ్. వెరీ యంగ్ మదర్స్. అప్పుడు మ్మ్. 16 అవును. ఏళ్ళు మా మదర్కి. మా నా గ్రాండ్ మదర్కి షీ మ్యారీడ్ ఎట్ 11 మ్మ్. అండ్ 15కి షీ హ్యాడ్ హర్ ఫస్ట్ కిడ్. ఓకే. సో నేనేమో అది అడ్వకేట్ చేయట్లేదు, బట్ చెప్తున్నాను. అప్పటికి ఏమవుతుందంటే మన జన్యువుల్లో కూడా ఎన్వైరన్మెంట్ మూలాన జరిగే మార్పులు ఇంకా ఫుల్గా బ్యాడ్ ఎఫెక్ట్స్ జరగవు. ఓకే. నువ్వు 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి బేబీని కన్నప్పుడు నువ్వు ఈ 40 ఏళ్ళు నీ జీన్సే ఎక్స్పోజ్ అవుతుంది టాక్సిన్స్కి. కరెక్టే. డ్యూరేషన్ పెరుగుతుంది. అండ్ ఈ 35 ఏళ్ళు 30 ఏళ్ళు కనుక నీ లైఫ్ స్టైల్ బాగోకపోతే నీ పేరెంట్స్ నీకు ఇచ్చిన జీన్స్లో కూడా బ్యాడ్ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు మంచి జీన్స్ ఇవ్వచ్చు, బ్యాడ్ జీన్స్ అందరికీ ఉంటాయి. 2 రకాల జీన్స్ ఉంటాయి. సో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. సో యంగ్ మదర్స్ అంటే ద యంగర్ యు ఆర్ ఎట్, వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు హ్యావ్ ఎ కిడ్ బయలాజికల్గా ఈజ్ బిట్వీన్ సే సమ్వేర్ బిట్వీన్ ఇన్ ద లేట్ 20s అని అంటాం. సో 22 to 30 మధ్యలో, 25 to 30. సో అది నీకు ఐడియల్ టైం అని అంటారు. బట్ ఇట్ డజంట్ మీన్ నేను ఇది అడ్వకేట్ చేస్తున్నానని. బట్ ఎస్, యాజ్ అ పీడియాట్రిషియన్ నన్ను అడిగితే సలహా ఎవరన్నా, ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ టు హ్యావ్ చిల్డ్రన్, హ్యావ్ దెమ్ ఎట్ ద రైట్ ఏజ్. బట్ ఇఫ్ యు ఆర్ డౌట్ఫుల్, నేను ఇది కూడా చెప్తున్నాను, నాకు అసలు పిల్లలు అవసరం వద్దా, మేబీ నాకు పిల్లలు ఐఎమ్ నాట్ రెడీ అని అనుకున్నప్పుడు మాత్రం పిల్లల్ని కనొద్దు. ఇది కూడా ఎందుకనంటే ఈరోజు నేను చూస్తున్న ట్రెండ్, ఈ లాస్ట్ 10 yearsలో మార్పులు, 10-15 yearsలో ఆల్మోస్ట్ ఇద్దరు 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు. అవును. మరి అలాంటి వాళ్ళకి నువ్వు టైం ఇవ్వలేనప్పుడు పిల్లల్ని ఎందుకు అంటున్నట్టు? ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ ఫేర్. ఇక్కడ ఇదే లేదా మేడం, అంటే